హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైనియర్ రివ్యూస్ నేను. సో ఈరోజు రివ్యూ డే 37 రివ్యూ. సో కొంచెం లేట్ అయింది. సో రివ్యూ ఏంటంటే, ఈరోజు నామినేషన్స్ జరిగినాయి కదా. సో నిన్నటి నామినేషన్ కంటిన్యూషన్ అయినాయి. సో నిన్నటి నామినేషన్ జరిగినప్పుడు చెప్పాను 6 మెంబర్స్ ఎవరైతే నామినేట్ అయ్యారో. సో తనుజ గారు, భరణి గారు, సుమన్ శెట్ అన్న, రాము గారు, దివ్య గారు అండ్ డెమన్ పవన్ 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. సో నామినేషన్ ప్రాసెస్ కూడా మీకు తెలుసు. సో జరిగింది, మీరు చూసే ఉంటారు ఇప్పటికే. అండ్ దీంట్లో వచ్చేసి ఈరోజు నామినేషన్లో 2 నామినేషన్స్ చాలా ఫైర్ అయ్యాయి. ఒకటి సంజన గారు, భరణి గారి మధ్యలో, ఒకటి ఆయిషా గారి మధ్యలో, తనుజ గారి మధ్యలో. సో ఆయిషా గారి పాయింట్స్ మొత్తం కరెక్ట్ అనిపించాయి. ఎందుకంటే తను బయట ఆల్రెడీ 4 వీక్ చూసి వచ్చింది. సో లోపల ఎలా ఉంటుందో, సో బంధాలు బాంధవ్యాలు పెట్టుకోకుండా ఉండాలి. సో అన్న, నాన్న, ఐ మీన్ ఈ లవ్ రిలేషన్స్ రీతు గారు కొద్దిగా భయపడ్డారు ఇలాంటి రిలేషన్ తన పేరేమో వస్తుందని. సో తను చెప్పింది అయితే వాల్యూడ్ పాయింట్స్, ఎందుకంటే దాని పక్కన ఉన్న ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేశారు, చప్పట్లు కూడా కొట్టారు. సో అని చెప్పింది వాల్యుబుల్ పాయింట్స్ అని. సో ఇమాన్యుయల్ గారు అంటే ఒక మమ్మీ రిలేషన్ కూడా అది అక్కడికి ఆగిపోద్ది. తను కూడా ఒక మాట అన్నాడు, ఫైనల్గా కప్పు నాన్న ఇవ్వాల్సి వస్తుందా, నాన్నకి ఇవ్వాలా, నీకు ఇవ్వాలంటే ఏం చేస్తారు. సో ఈ రీజన్ కూడా కరెక్ట్ అనిపించింది. చూడాలి ఒకవేళ ఆయిషా గారు కూడా మళ్ళీ ఇంకేమైనా బాండ్ మధ్యలోకి పోయే ఛాన్సెస్ ఉన్నాయో లేవో. టాస్క్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరెవరు కలిసి ఉంటారో, ఎవరెవరు కలిసి ఆడతారో. సో అండ్ తనుజ గారు కూడా మళ్ళీ ఆయిషా గారు అన్నారు, నువ్వు బాల్ విషయంలో వాళ్ళని బతిమాలుకొని తెచ్చుకున్నట్టు. అదే తన గేమ్, తను తెచ్చుకుంది, ఇచ్చింది. సో మన గౌరవ దగ్గర నుంచి బాల్ తీసుకుంది. సో తను నామినేట్ చేయాలనుకుని చేసింది. సో నాకు తెలిసి వీళ్ళందరూ ముందే ప్రిపేర్ అయ్యారు, ఎవరు నామినేట్ చేయాలనుకున్నారో, ఎవరు నామినేట్ చేయాలనుకున్నారో. సో ఫైనల్గా నామినేషన్స్ అయితే జరిగినాయి. రేపు నుంచి టాస్క్ ఉంటాయి. యాక్చువల్గా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నా టాస్క్ పెడతారని ఉండే, బట్ అది క్యాన్సిల్ అయిందని విన్నాను. సో అది ఎంతవరకు నిజమో తెలీదు. సో అది మాత్రం క్యాన్సిల్ అయింది. అండ్ ఎక్స్ కంటెస్టెంట్ రీఎంట్రీ కూడా లేని ఛాన్సెస్ 90% ఉన్నాయి. చెప్పలేము, ఆ 10% ఏమంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఉన్న ఏ అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాం. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతుండండి. సైనింగ్ న్యూస్ 9. బాయ్, టేక్ కేర్.